ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ తీసేయడంతో కొందరు డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో మార్చి నెలాఖరుకల్లా పెండింగ్లు క్లియర్ చేయాలని ఆయిల్ కంపెనీలు అంటున్నాయి. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త స్టాక్ ఇస్తారు. ఓవర్ డ్రాఫ్ట్ అవకాశం లేక ట్యాంకర్లు ఆర్డర్ చేయలేదు కొన్ని బంకులు. మనీ సర్దుబాటు కాని కారణంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి కొన్ని బంకుల్లో. కొన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో భారీ క్యూలతో గంటల్లోనే ఆయిల్ ఖాళీ అయిపోతోంది. నో క్రెడిట్ ఓన్లీ అడ్వాన్స్ పేమెంట్ కండిషన్లతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ పై ఆందోళన వద్దని కేంద్రం చెబుతోంది. మరో 2 నెలలకి సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని క్లారిటీ ఇస్తోంది. అంతేకాదు మరిన్ని చమురు నౌకలు పోర్టులకు వస్తున్నాయి, ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేస్తోంది కేంద్రం. తెలంగాణలో కూడా ఇంధన కొరత లేదని ప్రభుత్వం ప్రకటించింది. 2 కోట్ల లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో 3600 బంకులకి 1500 ట్యాంకర్లతో ఆయిల్ సరఫరా అయింది. ప్రస్తుతం 10% బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఏపీలో కూడా ఇంధన కొరత లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.